మనం ఈ వీడియోలో నాగుల చవితి అంటే ఏంటి? ఎలా జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? అనే దాని గురించయితే తెలుసుకుందాం. నాగుల చవితి అనేది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగదేవతలను పూజించే ఒక హిందూ పండుగ. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. నాగుల చవితి విశిష్టలు మరియు ఆచారాల గురించి తెలుసుకుందాం. నాగుల చవితికి పూజ. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ సంతానం క్షేమం, ఆరోగ్యం కోసం నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలానే ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి నాగదేవతల అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు. గ్రామాల్లో ఉండే పుట్టల వద్దకు వెళ్లి పాలు, గుడ్లు నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పుట్టలను నాగదేవతలను నివాసాలుగా భావిస్తారు. రాహుకేతు దోషాల నివారణను కూడా అంటారు. జాతకంలో రాహు కేతు వల్ల కలిగే దోషాలను తొలగించడానికి పూజ చేసుకుంటారని కొంతమంది నమ్ముతారు. ప్రకృతితో అనుబంధం కూడా కలిగి ఉంటుంది. ఎలా అంటే సర్పాలు రైతులకు మిత్రులుగా వ్యవహరిస్తూ పంటలను ఎలుకల బారి నుండి కాపాడతాయి. కాబట్టి వాటిని పూజించడం ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తపరుస్తారు. శివుడు మరియు విష్ణువుతో అనుబంధం అని కూడా చెప్తారు. ఎలా అంటే హిందూ పురాణాల్లో శివుడు వాసుకి అనే నాగాన్ని ధరిస్తాడు. విష్ణువు శేషనాగుడిపై ప్రబలిస్తాడు. నాగులు హిందూ దేవుళ్ళతో సంబంధం కలిగి ఉంటాయి. నాగుల చవితి రోజు చేసే పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం ప్రారంభిస్తారు. నాగదేవతలకు పాలు, బెల్లం, పసుపు, కుంకం, పువ్వులు సమర్పిస్తారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేస్తారు. లేదంటే మట్టితో చేసిన నాగ విగ్రహాన్ని పూజిస్తారు. పాలు పోయడం అనేది పాములను సంతోషపరచడమే కాకుండా భూమికి సానుకూల శక్తిని ఇస్తుందనే నమ్మకం ఉంది. మహిళలు మరియు పురుషులు ఇద్దరూ ఈ రోజు నాగదేవతలను పూజించి తమ కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తారు. నాగుల చవితి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పాములు భూమిని దోషాల నుండి కాపాడుతాయి. ఈ రోజు పూజ చేస్తే నాగసర్పదోషం, కాలసర్పదోషం వంటి దోషాలు తగ్గుతాయని నమ్మకం. సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, సంపద, భూమి అనుగ్రహం పొందుతారని విశ్వాసం. పాముల పట్ల కరుణ, పర్యావరణ రక్షణకు ఇది గుర్తుగా నిలుస్తుంది. చివరిగా నాగుల చవితి అంటే కేవలం పాములను పూజించే పండుగ మాత్రమే కాదు. ఇది ప్రకృతి, పశువులను, భూమి, జీవజాలం పట్ల కృతజ్ఞత చూపించే పవిత్రమైన దినం. పాములు మన భూమి స్నేహితులు. వాటిని గౌరవించడం మన కర్తవ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది.